కొత్త నవలకు స్వాగతం అండి. వెరీ సారీ టు లేట్ అప్లోడింగ్. కథలోకి వెళ్తే కథ పేరు సహజ బై ఓల్గా. ఇది చతుర వారపత్రికలో ప్రచురితమైన కథ. సహజ మొదటి భాగం. శారద మనసేమీ బాగాలేదు. బాధతో, దిగులుతో, ఒంటరితనంతో బరువెక్కిపోయింది. అది ఈ బరువు ఇవాళ కొత్తగా వచ్చి పడింది కాదు. 4-5 ఏళ్లుగా అంగుళం చొప్పున పేరుకుంటూ వచ్చి చివరికి ఇవాళ పర్వతంలా తయారైంది. శారదకి బరువు దించుకోవాలనిపిస్తోంది. వెక్కి వెక్కి ఏడ్చి గుండెల్లో పేరుకున్న దిగులు తగ్గించుకోవాలని ప్రయత్నిస్తోంది. కానీ ఇవాళ ఆమెకు ఆసక్తి కూడా లేకుండా పోయింది. నిజానికి ఏడ్చి ఏం లాభం? ఇన్నాళ్ళు ఆ ఏడుపుని ఆలంబనం చేసుకుంది. తన కోపాన్ని, విచారాన్ని, దిగుల్ని, నిరాశను, అసంతృప్తిని అన్నింటినీ ఆ ఏడుపు ఆధారంతోటే మింగేసింది. అదొక్కటే చేయగల పని అన్నట్టుగా ఏడ్చేసింది. ఆ ఏడుపుని ఆధారం చేసుకుని బతకాల్సిన రోజులు ఇంకా ఉన్నాయని కూడా ఆమెకు తెలుసు. శారదకి ఇవాళ ఏడుపు రావడం లేదు కానీ గతం గుర్తొస్తోంది. ఆ జ్ఞాపకాల్లో తెల్లటి కాగితం మీద అందమైన గీతలు గీస్తున్న తన వేళ్లు కళ్ళ ముందు కదులుతున్నాయి. సన్నగా తెల్లగా ఉన్న ఆ చేతిలో ఎర్రని పెన్సిల్ చకచకా కదులాడుతోంది కాగితం మీద. అప్పుడు అంటే గతంలో పక్కనే కూర్చుని చూస్తున్న సహజ చటుక్కున శారద చేతిని తన చేతిలోకి తీసుకుని ముద్దు పెట్టుకుంది. ఆశ్చర్యపోయి, ఏమిటి పిచ్చి పని అంది శారద. నిజమే, నీ చేతిని, ఆ వేళ్లను చూస్తుంటే నాకు పిచ్చెక్కిపోతుంది. ఎంత శక్తి ఉందో కదా ఈ వేళ్లలో, ఎంత అందంగా ఉన్నాయో ఇవి అని అందామె. నీ మొహం, నా వేళ్ల కంటే నీ వేళ్లే అందంగా ఉంటాయి. నావి మరీ సన్నం, నీవి సమంగా తెల్లగా నున్నగా మెరిసిపోతుంటాయి అంది శారద. సరేలే, ఎంత మెరిసిపోతే ఏం లాభం చెప్పు. నేను తిన్నగా ఒక్క గీత గీయలేను. ఎన్ని వంకర్లు పోతాయో. నువ్వు ఎంత వంకరగా గీసినా అందులో ఏదో అందం వస్తుంది. ఊరికే 4 గీతలు అలా ఇలా గీసేస్తావు. అదో పెట్టో పువ్వో అయిపోతుంది. నిజంగా నువ్వు అదృష్టవంతురాలివి శారదా అంది సహజ. గీతలు గీయడమే అదృష్టం కాదు, అవి అందంగా కనిపించడమే అసలు అదృష్టం. ఈ గీతల్లో నీకు ఏ అందమూ కనిపించలేదనుకో, అప్పుడు నీకు ఇంత సంతోషం, నా వేళ్లను ముద్దు పెట్టుకోవాలన్నంత పరవశం ఉండేదేనా అని అడిగింది శారద. అది నిజమే, అయినా నాకు చక్కని చిత్రాలు గీసిచ్చే స్నేహితురాలుంది, అది చాలే అంది సహజ. అలాంటి సహజ జ్ఞాపకం రాగానే శారదకు ఒంటరితనం తగ్గినట్టు అనిపించింది. కనీసం సహజకు ఉత్తరాలు కూడా రాయకుండా తనిలా ఎందుకు బండగా ఉన్నానా అన్న విచారం పట్టుకుంది. తండ్రి జ్ఞాపకం వచ్చాడు. ఆయన శారదను ప్రోత్సహిస్తూ ఉండేవాడు. ఆయన స్నేహితులు ఎవరి ఇంటికి వచ్చినా మా అమ్మాయి బొమ్మలు బాగా వేస్తుంది అని చెప్పి, శారదా నువ్వు వేసిన బొమ్మలు తీసుకురా తల్లి అని పిలిచేవాడు. అందరూ ఆ బొమ్మల్ని మెచ్చుకుంటుంటే సంతోషించేవాడు నాన్న. BA చదివేటప్పుడు కొత్త సంవత్సరం వస్తోందంటే తనే చక్కటి గ్రీటింగ్ కార్డులు తయారు చేసేది. స్నేహితులందరికీ అవే ఇచ్చేది. ఒకరోజు రాత్రి 11 గంటల దాకా మేలుకుని బొమ్మలు గీస్తూ ఉండడం చూసి తండ్రి లేచి వచ్చాడు. మరీ అంత పిచ్చి పనికిరాదమ్మాయి, రేపు వేసుకోవచ్చు గాని ఇక పడుకోరాదు అన్నాడు. నాన్న, రేపే ఉగాది, పొద్దున్నే ఫ్రెండ్స్కి, లెక్చరర్లకు గ్రీటింగ్స్ ఇవ్వాలి. నిన్న మొన్న ఏం బొమ్మలు వెయ్యాలా అనే ఆలోచనతోనే సరిపోయింది. ఇదిగో ఇదే చివరిది, మొత్తం 8. 3 నా ఫ్రెండ్స్కి, 4 మా మాస్టర్లకు, 1 నీకు, అన్నయ్యకు మొన్ననే పోస్ట్ చేశాను అంది తను. నాకు కూడానా? ఏది, ఏం వేశావు అని అడిగాడు నాన్న. అయ్యో, నీ గ్రీటింగ్ నువ్వు ఇప్పుడే చూడకూడదు, మిగిలినవి చూపిస్తాలే. ఇదిగో ఈ ఒక్క పువ్వు అయిపోతే అన్నీ పూర్తయినట్లే అంది. ఏంటమ్మా ఇది, అక్షరాలు ఇలా రాశావు? పల్లకీలో పూలు అమ్మాయి, ఎందుకు ఇలా రాశావు అని అడిగాడు నాన్న. అది ఉషకు, దానికి కవిత్వం పిచ్చి ఉంది నాన్న. రోజు మాకు కూడా చదివి వినిపిస్తుంది, అందుకని అలా రాశాను. ఇదిగో ఇట్నుంచి మొదలుపెట్టి ఇలా పైకి చదివి మళ్ళా ఇలా కిందికి చదవాలి. చదువుతానుండు, నీకు కళ్ళజోడు లేదుగా అని శారద. ప్రణయ పల్లకి పల్లకి, ప్రసవ భర వసంత వల్లిక పల్లకి, శక్ర చాప వక్రరేఖ పల్లకి, మధు స్వప్న శాఖ పల్లకి. బాగుంది కదా నాన్న అని అడిగింది శారద. చాలా బాగుందమ్మా అన్నాడు వాళ్ళ నాన్న. ఇది వేయడం చాలా తేలిక కూడా నాన్న. సహజ కోసం వేసిన బొమ్మకు 4 గంటలు పట్టింది. ఇదిగో చూడు అంటూ అన్ని బొమ్మలు వరుసగా చూపించింది. చాలా బాగున్నాయి కానీ ఇక పడుకో అంటూ వెళ్ళిపోయారు ఆయన. మర్నాడు ఉదయాన్నే తండ్రికి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ గ్రీటింగ్ కార్డు ఇచ్చింది. చిన్న పాప చేయి పట్టుకుని బొమ్మ వేస్తున్నాడు ఒక ఆయన.
ఆ పిల్ల చిన్న పువ్వును వేసి పక్కనే ఉగాది శుభాకాంక్షలతో నాన్నకు అని రాసింది. తండ్రి ఆనందంగా నవ్వాడు ఆ గ్రీటింగ్ కార్డ్ చూసి. అమ్మ కూడా వచ్చి చూసి బాగా వేశావే అంది. మరి అమ్మకేది గ్రీటింగు అన్నాడు తండ్రి. అమ్మకు వేయలేదు నాన్న, సారీ అమ్మా అంది తను. నాన్నకు వేస్తే నాకు వేసినట్లు కాదటే పిచ్చిపిల్ల అంది అమ్మ. అమ్మ కోసం గ్రీటింగ్ వేయనందుకు శారదకు చాలా దిగులు వేసింది. పాపం అమ్మకు నాన్నలాగా తన బొమ్మల్ని చూసి మెచ్చుకునే తీరిక ఉండేది కాదు. వాటి గురించి ఎక్కువ తెలిసేది కాదు. తననొక్క పని చేయనివ్వకుండా అంతా తనే చేసేది. సరిగ్గా 9:30కు భోజనం పెడితే తినడం తప్ప ఆ భోజనం తయారు చేయడం వెనకాల ఉన్న విషయాలేవి ఆనాడు తనకు తెలియవు. అమ్మ ఉతికి ఇస్త్రీ చేసిన చీరలు కట్టుకోవడం తప్ప ఆ చీరలు శుభ్రం చేయడంలో ఎంత చాకరీ ఉందో తెలియదు. ఆ చాకరీయే లేకపోతే అమ్మ కూడా తనలా బొమ్మలేసేదేమో. ఆలోచనలోంచి బయటపడి శారద అప్రయత్నంగా తన చేతుల వంక చూసుకుంది. 5 ఏళ్లలో ఈ చేతులు ఎట్లా అయిపోయాయో, వేళ్ళు ఎంత బండబారిపోయాయి. విరిగిన గోళ్ల వంక చూసుకుంటే శారద మనసులో బరువు మరికాస్త పెరిగింది. ఆ సున్నితత్వం, ఆ లాఘవం ఈనాడు లేవు. అంట్లు తోమి, గుడ్డలుతికి, వంట చేసి, పిల్లల్ని పెంచి ఈ చేతులు ఇట్లా తయారయ్యాయా? లేక బొమ్మలు వేయనందువల్లే బండబారిపోయాయా? నాన్న అంత మంచివాడు గదా, నాకీ పెళ్ళెందుకు చేశాడు అనుకునేసరికి శారదకు దుఃఖం వచ్చేసింది. నాన్న, నాకీ పెళ్ళెందుకు చేశావు నాన్న అని ఎదురుగా నాన్న ఉన్నట్టే అడిగింది శారద. ఉలిక్కి పడింది. ఎవరో తలుపులు దబదబా బాదుతున్నారు. గబగబా హాల్లోకి వచ్చి తలుపు తీసింది శారద. ఎదురుగా సహజ. సహజ? 5 ఏళ్ల తర్వాత హఠాత్తుగా ఆశ్చర్యకరంగా సహజ. ఏంటి తల్లి, నన్ను లోపలికి రానివ్వవా? అసలు నన్ను చూడగానే కావలించుకుంటావనుకున్నాను గాని మాట పలుకు లేకుండా నిలబడతావు అనుకోలేదు. నేనసలు గుర్తున్నానా? సహజ ఏమీ మారలేదు. పోనీ నువ్వే నన్ను కావలించుకోవచ్చు కదా అంది శారద. తెలుగు సినిమాల్లో హీరోయిన్లలా అరమైలు దూరం నుండి శారదా అంటూ నేను, సహజ అంటూ నువ్వు అరుచుకుంటూ పరిగెత్తుకొచ్చి కౌగిలించుకుంటే అనే సీను రిహార్సల్ చేస్తూ వచ్చాను నేను. మీ ఇంటి తలుపులు మూసి ఉన్నాయి. నా అరుపులు నీకు వినబడలేదు. నన్ను చూసి నువ్వు చేతులు చాచలేదు. మరిక నాకు మూడెలా వస్తుంది అంది సహజ. పకపక నవ్వింది శారద. నువ్వేం మారలేదే అంది. అంటే నువ్వు మారినట్లే కదా అంది సహజ. మళ్ళీ నవ్వింది. శారద, 4 ఏళ్ల తర్వాత ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యేసరికి ఆనందం పొంగుకొచ్చిందనుకో. సముద్రాన్ని వదిలేసి వస్తున్నానన్న దిగులున్నా నువ్వు, ఉష, రమ గుర్తొచ్చి ఎంత హాయిగా అనిపించిందో. 4 రోజులైంది మేము వచ్చి. సామాన్ ఇంకా సర్దాలి. ఇవాళ ఆ పనంతా మా మంచాడికి అప్పగించి నేను నీ దగ్గరకు బయలుదేరా. మీ ఇల్లు తేలిగ్గానే దొరికిందిలే అంది సహజ. మంచాడెవరే అని అడిగింది శారద. నువ్వు నా పెళ్ళికి రాలేదుగా. చుట్టాలెవరూ లేకుండా స్నేహితులతోటి పెళ్లి రోజు గడుపుదామనుకుంటే మీ ముగ్గురు రాలేదాయే. ఆ రోజు నాకెంత డల్గా అనిపించిందో. ప్రసాద్ స్నేహితులు చాలామంది వచ్చారు. 2 ఏళ్ల నుంచి అక్కడే ఉద్యోగం చేస్తున్నా గనుక కొలీగ్స్ చాలామందే వచ్చారు. అసలు మీరెందుకు రాలేదో ముందు అది చెప్పు. ఇప్పుడు కారణాలు ఎక్కడ చెప్పనే. ప్లీజ్ క్షమించి వదిలేయ్ అంది శారద. సరే, నీకిద్దరు పిల్లలని విన్నాను. ఏరి కనపడరేం అంది సహజ. నిన్న సాయంత్రం అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ప్రతి శుక్రవారం అన్నయ్య పిల్లల్ని తీసుకెళ్తాడు. మళ్ళీ సోమవారం పొద్దున్నే దించుతాడు అని చెప్పింది. పిల్లలకి ఏం పేర్లు పెట్టావు అని అడిగింది సహజ. పాప పేరు చిత్ర, బాబు పేరు చందు. మరి నీకు అమ్మాయా అబ్బాయా అని అడిగింది. నా పెళ్ళై 2 ఏళ్లేనే, అప్పుడే పిల్లలేంటి అని అంది సహజ. అయితే నాకు మా చిత్ర పుట్టేసరికి మా పెళ్ళై సంవత్సరం నిండలేదు అని చెప్పింది శారద. బుద్ధి లేకపోతే సరి. అయినా నాకు అసలు పిల్లల్ని కనాలని లేదే అంది సహజ. అదేంటి అంది శారద అమితమైన ఆశ్చర్యంతో. సరే గాని నీ కొత్త చిత్రాలు ఏవి? అర్జెంటుగా చూపించు. నేనసలు వచ్చింది అందుకే అంది సహజ నలుమూలలా కళ్ళతోనే వెతుకుతూ. కొత్తవి పాతవి ఏమీ లేవు సాజీ. శారద దిగులుగా నవ్వింది. అదేంటి అంది సహజ. నేను బొమ్మలు వేయడం లేదు అని చెప్పింది. ఎందుకని అని అడిగింది సహజ. ఈ సంసారంతోనే సరిపోతోంది, కుదరడం లేదు అంది శారద. పొద్దుటి నుంచి పిల్లలు ఆయన ఉండరు కదా. ఇంటి పని అయ్యాక ఏం చేస్తున్నావు? తీరిక లేకపోవడం ఏమిటి? నువ్వు జాబ్ కూడా చేయడం లేదుగా అంది సహజ. సహజకి ఆశ్చర్యంతో పాటు కోపం కూడా మొదలైంది. అసలు విషయం
ఆయనకి ఇష్టం లేదు సాజీ. దాంతో క్రమంగా నాలో ఆ ఉత్సాహం పోయింది అని చెప్పింది. సహజ కాసేపు ఏం మాట్లాడలేదు. సాజీ, ఈ విషయాలు వద్దులేవే, సరదాగా చిన్నప్పటి కబుర్లు చెప్పుకుందాం. శారద మనసంతా అశాంతిగా ఉంది. రమ, ఉష కలుస్తున్నారా అని అడిగింది సహజ. రమ ఎప్పుడో గాని కలవదే. ఎప్పుడు కలిసినా వాళ్ళ ఆయన సంగతులు, ఆయన తిండి, పిల్లాడు, వాడి అల్లరి, తెలివి, ఇవే కబుర్లు. మనందరిలో తనే ఎక్కువ మారిపోయింది. ఉష వస్తూనే ఉంటుంది. వాళ్ళ ఆయనకి సినిమాల పిచ్చి. దీనికేమో ఇప్పుడు వస్తున్న తెలుగు సినిమాలు చిరాకు. ఆయన సినిమాకి వెళ్ళిన రోజు దీనికేం తోచక ఇక్కడికి వస్తుంది. ఉష జాబ్ చేస్తోందిగా అంది. నువ్వెళ్ళవా అని అడిగింది సహజ. నేను వెళ్తాలే ఎప్పుడన్నా, కానీ ఈయనకు స్నేహితులకి వెళ్ళడం ఇష్టం ఉండదు అని చెప్పింది. మరి మీ ఆయనకి ఏమిష్టమే అని అడిగింది సహజ. డిసిప్లిన్, పద్ధతి అని చెప్పింది శారద. అదేంటి అని అడిగింది తను. అదంతేలే, ఆ గోల అలా పోని. మీ ఆయన పేరు ప్రసాదా అని అడిగింది శారద. అవును గాని మాటి మాటికి ఆ గడియారం వంక అలా చూస్తున్నావేంటి? ఎవరైనా 5:30కి వస్తానన్నారా అని అడిగింది. ఎవరో కాదు, మా ఆయనే వస్తారు. 5:20కి వంటింట్లోకి వెళ్ళి కాఫీ కలపాలి. 5:30కంతా ఆయన వస్తారు. వచ్చేసరికి వేడి కాఫీ రెడీగా ఉండాలి. లేకపోతే ఇక ఆ రోజంతా అశాంతే మా ఇద్దరికీ అని చెప్పింది. పోనీ ఇంత టెన్షన్ పడకపోతే నీకు వీలైనప్పుడు కాఫీ చేసి ఫ్లాస్క్లో పొయ్యరాదు? రాగానే ఇవ్వచ్చు అంది సహజ. ఫ్లాస్క్లో కాఫీ వాసనట. 5:30కు కాఫీ తాగడం 25 ఏళ్ల అలవాటు ఆయనకి అని చెప్పింది శారద. 5:30కి కాఫీ తాగే అలవాటే గాని కాఫీ చేసుకు తాగే అలవాటు లేదా మీ ఆయనకి అని అడిగింది. భలే దానివే, ఆయన పద్ధతులన్నీ నిరాటంకంగా కొనసాగడానికనేగా వాళ్ళమ్మ చనిపోగానే నన్ను పెళ్లి చేసుకున్నారు అని చెప్పింది శారద. సహజకు మాట్లాడబుద్ధి కావడం లేదు. మాట్లాడడానికి ఏముంది, అంతా తెలుస్తూనే ఉంది. శారద జీవితం నాశనమైంది. సహజకు అక్కడి నుంచి వెళ్ళాలనిపించింది. ఇంకో 15 నిమిషాల్లో ఆ మహానుభావుడు వస్తాడు. ఇంకో 5 నిమిషాల్లో శారద లేచి వంటింట్లోకి వెళ్ళి కాఫీ పెడుతుంది. 4 ఏళ్ల తర్వాత ప్రాణ స్నేహితురాలు వచ్చినా కాస్త తీరిగ్గా మాట్లాడలేని స్థితికి తెచ్చాడు శారదని. అలాంటి వాడిని ఇప్పుడు చూసి తను భరించగలదా అనుకుంది. నే వెళ్తానే, పని చాలా ఉంది అంటూ లేచింది సహజ. కాఫీ అన్నా తాగకుండానే అంది శారద. నేను కాఫీ తాగనని మర్చిపోయావా? నువ్వు కాఫీ తాగేదానివి కాదు. రోజుకు 5-6 సార్లు టీ సేవించేదానివి. చాలా ఇష్టంగా అంది సహజ. ఆయనకు టీ అంటే అసహ్యం. మా ఇంట్లో టీ పొడి ఉండదు. సారీ సాజీ అంది. సారీ ఎందుకే, ఈసారి నేను టీ పొడితో సహా వస్తాను. ఇద్దరం గంగాళం టీ కాచుకొని అది తాగుతూ కబుర్లు చెప్పుకుందాం, సరేనా? సహజ బలవంతపు నవ్వు తెచ్చుకుని బయటికి నడిచింది. సహజను పంపి తలుపు వేసుకుని హడావిడిగా స్టవ్ వెలిగించింది శారద. సహజకు మనసు పాడైపోయినట్లు అనిపించింది. అసలు ఈ విషయాలు మాట్లాడకపోతే బాగుండేది. కానీ ఎట్లా? అయినా తనేం మాట్లాడింది? ఆయనకు బొమ్మలు వేయడం ఇష్టం లేదని, 5:30కు కాఫీ సిద్ధం చెయ్యాలని, ఆయనకు టీ అంటే అసహ్యం గనక తమ ఇంట్లో టీ పొడి లేదని చెప్పింది. అంతేగా. అయినా ఆ 4 మాటల్లోనే తన జీవితం అర్థమైపోయినట్లుంది సహజకు. కొత్త బొమ్మలేవి అని అడిగింది సహజ. తను వెయ్యాలని ప్రయత్నించిన చివరి చిత్రం శారద కళ్ళల్లో మెదిలింది. చిత్ర పుట్టినప్పటి నుంచి శారదకు నిద్రలో చిత్ర నవ్వును చిత్రించాలని ఎంతో అనిపించింది. నిద్రలో ఆ పసిదాని నవ్వు చూస్తుంటే సృష్టి అంతటిలోకి అత్యద్భుత సౌందర్య దృశ్యం అదే అనిపించేది. ఆ పాపాయి నవ్వుని శాశ్వతం చేయాలనుకుంది. ఒకరోజు భర్త ఆఫీసుకు వెళ్ళగానే చిత్ర మంచం పక్కనే కూర్చుని 3 గంటలు కష్టపడి స్కెచ్ గీసింది. అంతలో చిత్ర లేచింది. మళ్ళీ పనులు మొదలు. రాత్రి 10 గంటలకు ఆ బొమ్మ పూర్తి చేయాలని హాల్లో టేబుల్ దగ్గర కూర్చుంది. రామారావు, చిత్ర నిద్రపోతున్నారు. చిత్ర మధ్యలో లేచి ఏడుస్తుందేమోనని సీసాలో పాలు సిద్ధం చేసి ఉంచింది. తదేక ధ్యానంతో బొమ్మకు మెరుగులు దిద్దుతున్న శారద పాప ఏడుపు విని హఠాత్తుగా లేచింది. ఆ బొమ్మ మీదకు 2 పుస్తకాలు సిరా సీసా దొర్లాయి. నల్లని సిర పాప బోసి నోట్లోకి, తెల్లని కళ్ళ కాంతుల్లోకి పాకింది. పాప ఏడుస్తుంటే ఒళ్ళు తెలియకుండా ఆ పిచ్చిగీతలు గీస్తూ కూర్చున్నావా? రామారావు కోపంతో మండిపడ్డాడు. బాధ్యత విస్మరించిన వారంటే రామారావుకి కోపం. పాలసీసా పాప నోట్లో పెట్టే ఓపిక లేని తండ్రి, కూతురు లేత నవ్వుని పరవశంతో చిత్రిస్తున్న తల్లికి బాధ్యత బోధిస్తున్నాడు. ఈ బోధనలతో, ఈ బాధ్యతలతో, ఈ చాకిరీతో ఈ సంసార జీవితం శారదను నిర్దాక్షిణ్యంగా చంపేస్తోంది.
తాను గీసిన చివరి బొమ్మకు పట్టిన గతి తలుచుకుని శారద మనసు ఆక్రోశించింది. తలుపు చప్పుడైంది. శారద వెళ్ళి తలుపు తీసింది. రామారావు వచ్చాడు. హాల్లో టీపాయికి దూరంగా జరిపిన కుర్చీల మీద పడింది రామారావు దృష్టి. ఎవరొచ్చారు అన్నాడు వాచి తీస్తూ. సహజ అని నా స్నేహితురాలు అని చెప్పింది. వచ్చింది సరే, వెళ్ళగానే ఆ కుర్చీలు సరిగా సర్దుకోవాలని తెలీదు. ఓ పద్ధతి పాడు ఏమీ లేదు, నీకెప్పటికి తెలుస్తుందని. రామారావులో అశాంతి పెరుగుతోంది. శారద కాఫీ అందించింది. కాఫీ సువాసనకు అతను శాంతించేలోగా కుర్చీలు సర్దేసింది. తర్వాత రమ దగ్గరకు వెళ్ళాలంటే సహజకు భయంగా ఉంది. శారదను చూసిన దగ్గర నుంచి దిగులు పడుతోంది. భర్తతో ఆ సంగతి చెబితే ఇక నువ్వుంటావుగా, ఆవిడకి కాస్త భర్త మీద తిరగబడ్డం ఎలాగో నేర్పు అన్నాడు ఆమె భర్త. మరి రమ సంగతి ఎలా ఉందో? రమ పూర్తిగా సంసారంలో మునిగిందని శారద చెబుతోంది. రమ ఇల్లు తనకు తెలుసు. అయినా వెళ్ళాలి అనుకుంటూనే ఆలస్యం చేసింది. ఇవాళ తప్పదేమో. ఇవాళ రమ వాళ్ళింటి పక్కనే బాలమురళి పాట కచేరీ ఉంది. రమ ఎలాగూ వెళ్తుంది. బాలమురళి పాట అంటే రమకు ప్రాణం. రమ పాటలు బాగా పాడడమే కాక మంచి పాటలు ఆసక్తిగా వింటుంది. సహజకు సంగీతంలో కాస్తో కూస్తో అభిరుచి ఉండడానికి కారణం రమే. ఇవాల్టి కచేరీకి రమతో కలిసి వెళ్తే బాగుంటుందనుకుని 3ంటికే రమ వాళ్ళిల్లు చేరింది సహజ. ఎప్పుడొచ్చావే, ఉంటావా 4 రోజులు అంటూ పలకరించింది రమ. 4 రోజులేమిటి, నేనిక గుంటూరులోనే ఉంటాను. మా ఇద్దరికీ ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయింది అని చెప్పింది. నిజంగానా? బాగుంది. పెరట్లో కూర్చుందామా, కబుర్లు చెప్పుకోవచ్చు అని అడిగింది. పెరట్లో ఒక మోపు బట్టలున్నాయి. ఇప్పుడు ఇవన్నీ ఉతుకుతావా? సహజ నోరు తెరిచింది. అవునే, నిన్న పంపులు రాలేదు. ఇవాళవి ఉతక్కపోతే రేపటికి ఇంకో మోపు అవుతాయి. నువ్వు అలా కూర్చుని కబుర్లు చెప్పు, నేను ఈ పని చేసేస్తా అంది రమ. సరేలే, త్వరగా కానీ, మళ్ళీ టైం అయిపోతుంది అంది సహజ వంటింటి గడప మీద కూర్చుని. టైమా? దేనికి అని అడిగింది రమ. దేనికేమిటి, బాలమురళి కచేరీ 6ంటికేగా అని చెప్పింది సహజ. వెళ్తున్నావా అని అడిగింది రమ. అదేంటి, నువ్వు రావడం లేదా? సహజ ఆశ్చర్యానికి హద్దులు లేవు. వీళ్ళ ఆయనకి సంగీతం ఇష్టం లేదా ఏమిటి? సహజ గుండెలో రాయి పడింది. నాకెక్కడ కుదురుతుంది, అదేదో గొప్ప విషయమైనట్లుగా అంది రమ. ఏం చేస్తావు అని అడిగింది సహజ. ఈ పని అయ్యేసరికి 4 అవుతుందా? అప్పుడు మా అబ్బాయి బడి నుంచి వస్తాడా? వాడికి అత్తయ్యకు టిఫిన్ పెట్టాలి. ఆయన వచ్చేసరికి 5:30 అవుతుంది. వీళ్ళకేమో శనగపిండి పడదు. గోధుమ పిండితో చపాతీలో పకోడీలో చెయ్యాలి. ఆయన కోసం వేరే చెయ్యాలి. ఆయన ఫలహారం పూర్తయ్యాక క్లబ్కి వెళ్తారు. అప్పుడు వంట చేసి వీళ్లకు పెట్టి అన్నీ సర్ది ఆయనకు వేడినీళ్ళు సిద్ధం చేసి మళ్ళీ కుక్కర్లో ఆయనకు అన్నం పడేయాలి. ఆయనకు అన్నీ వేడిగా కావాలి. క్లబ్ నుంచి 12 గంటలకు వచ్చినా సరే అన్నం పొగలు కక్కుతుండాల్సిందే అని రమ మురిపెంగా చెబుతుంటే సహజకు నోట మాట రాలేదు. నువ్వు తప్పకుండా కచేరీకి వస్తావని నేను పెందరాళే మీ ఇంటికి వచ్చాను అంది సహజ నీరసంగా. పనంతా పూర్తయితే రావచ్చు గాని 6ంటికల్లా ఇది అవదేమో అంది రమ. అవుతుందిలే, ఈ పూటకి ఎలాగో చేసేయి, నేను ఉన్నాను కదా, ఇద్దరం గబగబా చేసేద్దాం ఉత్సాహంగా అంది సహజ. అయితే ఆ డబ్బాలో బియ్యం సోలెడు తీసి ఏరేసెయ్యి. బెండకాయలు కడిగి గుడ్డతో శుభ్రంగా తుడిచి సన్నగా ముక్కలు తరుగు. తడి లేకుండా తరగాలి సాజీ. ఏమాత్రం తడి ఉన్నా జిగట ఎక్కువ వస్తుంది. ఆయనకు ముట్టుకోరు అని చెప్తుంది. సహజకు ఒళ్ళు మండిపోయింది. అసలు తుడవకుండా తరుగుదామనుకుంది గాని పాపం రమకు చీవాట్లు తగులుతాయేమోనని ఆగింది. రమ 4ంటికి ఆ బట్టల గుట్టలోంచి బయటపడి చపాతీలకు పిండి కలపాలని డబ్బా తీసింది. రమా, మీ బాబు కోసం బిస్కెట్లు స్వీట్లు తెచ్చాను, టిఫిన్ చెయ్యకు. ఇవాళ్టికి మీ అత్తగారికి బాబుకి కూడా అవే పెట్టొచ్చు, పని తగ్గుతుంది అంది సహజ ఆ బిస్కెట్లు తీసి రమకిస్తూ. అయ్యో, ఎందుకు తెచ్చావే? బయటి సరుకులు మేం పిల్లాడికి పెట్టం. మా అత్తగారు తినరు, ఆరోగ్యం పాడవుతుందని ఆవిడ భయం. అయినా చపాతీలు ఎంతలో చేస్తానని అంది రమ. సహజకు కోపం ముంచుకొచ్చింది. ఒక్కరోజు బిస్కెట్లు తింటే ఏమవుతుంది? పోన్లే, పిల్లాడి ఆరోగ్యం పాడైతే మళ్ళీ రమకే కష్టం అనుకుంది సహజ. రమ చపాతీలు చేసింది. పిల్లాడు బడి నుంచి వచ్చాడు. మమ్మీ, ఇవాళేం టిఫిను అని అడిగాడు. చపాతీలు నాన్న అని చెప్పింది రమ. రోజూ చపాతీలేనా? నాకు కారపూస కావాలి. వాడు రాగం మొదలుపెట్టాడు. కారపూస దసరా పండక్కి వండుతానమ్మా, చాలా వండుకుందాం. ఇవాళ చపాతీలు తిను, నే తినిపిస్తాగా అంది రమ.
వాడు మహా అయిష్టంగా చపాతీ తినేసరికి 4:30 అయింది. రమ హడావిడిగా పకోడీల తయారీలో పడింది. కాఫీ డికాక్షన్ తయారు చేసింది. సహజ బెండకాయలు వేయించి పప్పు బియ్యం కుక్కర్లో పెట్టింది. రమ హడావిడిగా ఇల్లు చిమ్మేసరికి అతనొచ్చాడు. రమా, త్వరగా, టిఫిన్ లేకున్నా పర్వాలేదు, కాఫీ అన్నా ఇచ్చేయి అంటూ బాత్రూంలో దూరాడు. అయ్యో, టిఫిన్ లేకపోవడం ఏమిటండి? అన్నీ సిద్ధం, మీదే ఆలస్యం. అయినా ఎందుకంత తొందర? అంది రమ ప్రేమ ఉట్టిపడుతుండగా. ఇవాళ మా పాత స్నేహితులిద్దరు వచ్చారు. సాయంత్రం క్లబ్బులో కలుద్దాం అనుకున్నాం. చదువుకునే రోజుల్లో మేముగ్గురం ఒక రూమ్లో బ్యాడ్మింటన్ ఆడేవాళ్ళం. ఇవాళ మళ్ళీ ఆడాలి. ఇక చాలే. అతను హడావుడిగా వెళ్ళిపోయాడు. రమ సహజను పరిచయం చేసే అవకాశమన్నా ఇవ్వకుండా. సహజకు ఒళ్ళు మండిపోతోంది. 4 ఏళ్ల నుంచి దూరంగా ఉన్న స్నేహితురాలు వస్తే ఆమె సంగతులన్నా అడగకుండా పనంతా చేయించింది రమ. తన స్నేహితుల కోసం పరిగెత్తుతున్నాడా పెద్ద మనిషి. 4 ఏళ్ల ఎడమ ఉన్న కొత్త లేకుండా రమ తనకు పని చెప్పడం, తాను చెయ్యడం సహజకు బాగానే ఉంది. కానీ రమలో సహజతో మాట్లాడాలని గాని, సహజ విషయాలు తెలుసుకోవాలని గాని ఏమాత్రం ఆసక్తి కనిపించడం లేదు. తన ఇంటి పని డిస్టర్బ్ కాకూడదు, తన భర్తకు, పిల్లాడికి, అత్తకు జరిగే సేవల్లో ఏ లోటు రాకూడదు అనేది తప్ప స్నేహితురాలొచ్చిన సంభ్రమం ఏమీ లేకపోవడం సహజను బాధించింది. ఎలాగోలా పని ముగించి అత్తగారికి అప్పగింతలు పెట్టి 6ంటికి బయటపడ్డారిద్దరూ. అబ్బా, ఈ టైంలో బయటకొచ్చి ఎన్ని రోజులయ్యిందో, ఎంత హాయిగా ఉందో అంది రమ. సహజ చాలా సంతోషించింది ఆ మాట విని. వీళ్ళు వెళ్ళేసరికి ఆడిటోరియం నిండిపోయింది. బాలమురళి పాడడానికి సిద్ధమవుతున్నాడు. వందే వాసుదేవంతో మొదలయ్యింది కచేరీ. బాలమురళి కంఠంలోంచి సంగీతం అలలు అలలుగా శ్రోతల హృదయాల్లోకి పొంగుతోంది. వరుసగా పాడుతున్నాడు అద్భుతమైన కీర్తనలను. శ్రోతలెవరో చిన్న చీటీ పంపించారు, నాగుమోము కనలేని కీర్తన పాడమని. రమా, నీకు ప్రాణమైన పాట, నీ అదృష్టం బాగుంది అంది సహజ. కానీ చాలా టైం అయిందే సాజీ, నేను వెళ్తాను. నువ్వు పూర్తిగా వినిరా, భోజనం చేసి వెళ్దువు గాని అంది. ఆ మాటకు నిర్ఘాంతపోయింది సహజ. పాలు కాయాలే, లేకపోతే విరిగిపోతాయి అంటూ రమ లేచింది. సహజ నమ్మలేనట్లుగా చూస్తూ ఉండిపోయింది. బాలమురళి పాడుతున్నాడు, రమ వెళ్ళిపోయింది. ఎలా సాధ్యమైంది? బాలమురళి పాట రమ ప్రాణం. పైగా రమకిష్టమైన ఆ కీర్తన అద్భుతంగా పాడుతుంటే పాలు కాయాలని రమకు ఎలా గుర్తొచ్చింది? ఆ వంటింటికి ఆడవాళ్ల అభిరుచుల్ని హత్య చేసే శక్తి అంత బలంగా ఎలా ఉంది? పాలు విరిగిపోతాయట. తన బతుకే విరిగిపోయిన సంగతి రమకు ఎలా అర్థమవుతుంది? వంటిల్లు ఇలా స్త్రీలను అంధకారంలో ఉంచగలుగుతున్నాయా? పాలు విరిగిపోతే ఏమవుతుంది? మర్నాడు భర్తకు, పిల్లలకు పెరుగుండదు. వాళ్లకు ఒకరోజు పెరుగుపోతే ఏమవుతుంది? భారతీయ స్త్రీత్వమే దెబ్బతింటుందా? గృహిణి తన బాధ్యతలను మర్చిపోయి కుటుంబానికి అసౌకర్యం కలిగించడం అవుతుందా? నిజమే, ఇంకేమైనా ఉందా? అదేం ఆడది అని ఈ లోకం, ఆ భర్త అందరూ కలిసి ఆమెను పీక్కు తిని ఆ చేసిన తప్పుకి కుమిలి కుమిలి చచ్చేలా చేయరు? బాలమురళి గగనానికి ఇలకు దూరం బనినాడు అని పాడుతున్నాడు. సహజకు అనిపించింది వంటింటికి కళకు బహుదూరం బహో అని అరవాలని. ఏంటి ఇంత ఆలస్యం? ఇంతసేపు ఎక్కడున్నావు? నా ప్రోగ్రాం అంతా పాడైపోయింది. ఇల్లు చేరగానే వస్తూనే శేషగిరి చిందులు చూసిన ఉషకి చిరాకు అనిపించింది. ఏం ప్రోగ్రాం? సినిమా ప్రోగ్రామేగా, అది రోజూ ఉండేదేగా. అయినా నా కోసం చూడడం ఎందుకు? నువ్వు వెళ్ళొచ్చు కదా, నేనెటూ రాను కదా అంది ఉష. వెళ్ళేవాడినే. రవి బిక్కమొహం పెట్టి అమ్మేది అని గోల. అయినా ఇంతసేపు ఏం చేస్తున్నావు? ఉష చిరాకు చూసి. శేషగిరి కాస్త తగ్గాడు. ఆఫీసు నుంచి తిన్నగా లైబ్రరీకి వెళ్ళి పుస్తకాలు తెచ్చుకున్నాను అని చెప్పింది. సరే, నేను బజార్కి వెళ్ళొస్తాను. సెకండ్ షోకి వెళ్దాం, రెడీగా ఉండు అని చెప్పాడు అతను. నేను సినిమాకు రాను అంటున్న ఉష మాట వినిపించుకోకుండానే శేషగిరి బయటికెళ్ళిపోయాడు. బ్యాగ్లోంచి టిఫిన్ బాక్స్ బయటికి తీస్తుంటే లైబ్రరీ పుస్తకం కనిపించింది. ఉష కోపం తగ్గి ఒక్కసారిగా సంతోషం అనిపించింది. ఈ నవల కోసం ఎన్నాళ్ల నుంచో ప్రయత్నిస్తోంది. చివరికి వాళ్ళ దొరికింది. ఆ పుస్తకాన్ని ప్రేమగా బయటికి తీసి భద్రంగా అల్మారాలో పెట్టింది. వంటింట్లోకి వెళ్ళి స్టవ్ మీద నీళ్లు పడేసి అంట్లు బయటేసుకుంది. అవి తోముతుంటే శరత్, రవి వచ్చి కబుర్లు చెబుతూ నించున్నారు. కడిగినవి కడిగినట్టుగా ఇద్దరూ పందాలేసుకుని లోపల పెట్టొచ్చారు.
ఉష వాళ్ళిద్దరికీ నీళ్లు పోసి పుస్తకాల ముందు కూర్చోబెట్టి కుక్కర్ పెట్టేసింది. ఇవాళ్టికి కూర చెయ్యను అనుకుంది. పొద్దుటి కూర పప్పు ఉన్నాయి. అవి శేషగిరికి పిల్లలకి సరిపెట్టి తానే పచ్చడో వేసుకుంటే సరి అనుకుంటూ నవల తీసుకుని పిల్లల పక్కనే కూలబడింది. పిల్లలు అన్నమని గోల చేసేదాకా వాళ్ళని పట్టించుకోలేదు. పిల్లలు కూడా ఉషని మాట్లాడించకుండా హోంవర్క్ చేసుకున్నారు. ఉష పుస్తకం చదివితే ఆ కథ తమకు చెబుతుందని పిల్లలకు తెలుసు. అన్నం పెడుతుంటే శరత్ అడగనే అడిగాడు, అమ్మా కథ చెప్పవు అని. ఏం కథ నాన్న అని అడిగింది ఉష. నువ్వు చదివిన కథ అన్నాడు అబ్బాయి. అదా, ఇంకా అంతా చదవలేదుగా అంది ఉష. కాస్త చదివావుగా, అదే చెప్పు మారాం మొదలు పెట్టబోయే గొంతుతో అన్నాడు శరత్. సరే విను. మరేమో ఒక ఊళ్ళో ఒక గుడ్డి బిచ్చగాడున్నాడు. అతని పేరు సూరదాసు. అతను బాగా పాటలు పాడతాడు. ఎవరైనా డబ్బులు ఇస్తే వాటితో రొట్టెలు కొనుక్కొని తింటాడు. ఆ సూరదాసు మిట్టు అనే ఒక పిల్లాడిని పెంచుకుంటున్నాడు. మిట్టునా? రవి నవ్వాడు. చెప్పు చెప్పు. శరత్ ఆత్రంగా కథ వింటున్నాడు. సూరదాసు తనకు అన్నం ఉన్నా లేకపోయినా మిట్టుకు మాత్రం మిఠాయిలు కొనిపెడతాడు. సూరదాసు ఉండే గుడిసె దగ్గర ఇంకా చాలా గుడిసెలున్నాయి. వాళ్ళందరికీ సూరదాస్ అంటే ఇష్టం. వాళ్ళందరి గుడిసెల్ని పీకించి అక్కడ ఒక ఫ్యాక్టరీ కట్టాలని ఒక ఆయన వస్తాడు. ఉష చెప్పడం ఆపేసింది. వచ్చి? శరత్ కుతూహలంగా అడిగాడు. అంతేరా, అంతవరకే చదివాను అంది ఉష. అంతేనా? ఇందాకటి నుంచే చదివావుగా అన్నాడు శరత్. ఉష నవ్వి రవిని ముద్దు పెట్టుకుంది. ఆయన పేరేంటి? శరత్ ఆలోచిస్తూ అడిగాడు. ఎవరి పేర్రా అని అడిగింది ఉష. గుడిసెలు ఖాళీ చేయమన్న ఆయన పేరు అని అడిగాడు. జాన్ సేవక్ అని చెప్పింది. జాన్? మా పుస్తకంలో జాన్ ఉన్నాడు. చూపించినా? ఇదిగో, జాన్ హ్యాజ్ ఎ రెడ్ బాల్, మేరీ హ్యాజ్ ఎ గ్రీన్ బాల్. శరత్ చదవడం మొదలుపెట్టాడు. ఇక పడుకోండమ్మా, రేపు పొద్దునే లేవచ్చు అంది ఉష. రేపు ఆదివారంగా, బడి లేదుగా. ఇద్దరు గంతులేయడం మొదలుపెట్టారు. సరే, బొమ్మల పుస్తకాలు చూసుకోండి, నేను చదువుకుంటా అని ఉష మళ్ళీ నవలందుకుంది. రంగభూమి, ప్రేమ్చంద్ అని చదివాడు శరత్ అట్ట చూసి. 9 గంటలు కాకుండానే శేషగిరి వచ్చాడు. వస్తూనే ఉషా నీళ్లు పెట్టు అని కేకేస్తే బలవంతాన లేచింది. ఇంకా అలాగే ఉన్నావేం? సినిమాకి వెళ్దామన్నావుగా. అన్నాను కదా అన్నాడు అతను. ఇప్పుడేం సినిమా? రేపు ఆదివారమేగా, రేపు వెళ్దాంలే అంది ఉష. ఇప్పుడు నువ్వు వస్తావా రావా అది చెప్పు అన్నాడు అతను. నేను రాను అందామె. సరే, నేను వెళ్ళాలి, త్వరగా అన్నం పెట్టు. శేషగిరి స్నానానికి వెళ్ళిపోయాడు. ఇద్దరికీ అన్నాలు పెట్టింది ఉష. ఇవాళ లైబ్రరీలో మంచి పుస్తకం దొరికింది అని చెప్పిందామె. అందుకే నా సినిమాకు రావు అన్నాడు అతను. కాదు, నాకు రావాలనిపించడం లేదు. ఇద్దరం ఈ పుస్తకం చదువుకుందాం. నువ్వు కూడా సినిమా మానేరాదు అని అడిగింది. ఉష అడగకూడదనుకుంటూనే అడిగింది. సరేలే, తా చెడ్డకోతి వనమల్లా చేర్చిందట అన్నాడు అతను. పుస్తకం చదవడం చెడిపోవడమా? ఉషకి కోపం వచ్చింది. చెడిపోవడం కాకపోతే వెనకపడ్డం. పుస్తకం చదవడం చెడిపోవడమా? కోపం వచ్చింది ఉషకి. చెడిపోవడం కాకపోతే వెనకపడ్డం. ఈ 20వ శతాబ్దంలో ఇంకా పుస్తకాలు చదవడం ఏమిటి? చక్కగా కథలన్నీ కళ్ళ ముందుకొచ్చి తెర మీదే కనబడుతుంటే అన్నాడు శేషగిరి. మంచి సినిమాలైతే నేను చూస్తాను. సినిమాలంటే కాదు నాకు కోపం. నువ్వు చూసే దరిద్రపు సినిమాలంటే నాకు అసహ్యం అంది ఉష. ఏడుపు కొట్టు సినిమాలైతే గానీ నీకు నచ్చవు. అరే, పాటలు డాన్సులు గిట్టవేంటి నీకు? శేషగిరి కొత్తగా ఆశ్చర్యం వ్యక్తపరిచాడు. పాటలంటే అరుపులు, డాన్సులంటే గంతులు అయితే అవి నాకు గిట్టవు ఖచ్చితంగా అంది ఉష. సరే, నీ కర్మ. కూచుని కళ్ళు పోయేలా ఆ పుస్తకాలు చదువుకో. శేషగిరి గబగబా అన్నం తిని లేచాడు. ఇప్పుడేం సినిమాలే? ఉండు, సరదాగా కబుర్లు చెప్పుకుందాం అంది ఉష. ఏం కబుర్లు? నీ కబుర్లంటే నాకు తలనొప్పి. పేకాడుకుందామంటే ఉంటాను చెప్పు అంది. వద్దులే, వెళ్ళు, నేను హాయిగా పుస్తకం చదువుకుంటాను. ఉషకి రంగభూమిని వదిలి పేకాడుతూ కూర్చోవడం అఘాయిత్యంగా కనిపించింది. శేషగిరి ఉష సంగతి ముందే తెలుసన్నట్టు నవ్వుతూ బయటికెళ్ళిపోయాడు. గేటు వేసి వెళ్లాలన్న ఆలోచనైనా ఉండదు మనిషికి అని విసుక్కుంటూ వెళ్ళి గేటు వేసింది ఉష. బయట చల్లగాలి హాయిగా ఒంటిని తాకింది. వెన్నెల విరగ కాస్తోంది. ఇవాళ పూర్ణిమ అనుకుంది ఉష చందమామను చూస్తూ. ఇంట్లోకి పోబుద్ధి కాలేదు. అలాగే నిలబడింది. ఆకాశంలో తెల్లని మబ్బు ముక్కలు వేగంగా ఎక్కడికో పోతున్నాయి. ఇంత చక్కని వెన్నెలను పట్టించుకున్న వాళ్లే లేరు. ఎవరిళ్ల ముందు జనం లేరు. డాబాల మీద లేరు. అడవి కాచిన వెన్నెల అంటారు, కానీ అది సరికాదు. అడవిలో కాచిన వెన్నెలను అక్కడుండే జంతువులైనా అనుభవిస్తాయేమో.
ఈ పట్టణాల వెన్నెల మాత్రం వృధా వృధా అనుకుంది ఉష. ఈ వెన్నెల్లో కూర్చుని తాను శేషగిరి సరదాగా కబుర్లు చెప్పుకుంటే, మంచి కవిత్వమో నవలో చదువుకుంటే, మంచి పాటలు వింటుంటే ఎంత బాగుంటుంది. ఇద్దరి ఆలోచనలు ఒకటై ఆ ఏకత్వంలో ఆనందాన్ని అనుభవించగలగడం ఎంత అదృష్టం. చదువుకునే రోజుల్లో తను ఓ మంచి పుస్తకం చదవగానే వెంటనే సహజ, శారద, రమలతో కూడా చెప్పి చదివించేది. వాళ్ళు కూడా చదివాక నలుగురు కూర్చుని ఆ పుస్తకం గురించి మాట్లాడుకుంటుంటే ఎంత బాగుండేదో. మనసంతా వికసించినట్లుండేది. మెదడు చురుగ్గా పనిచేసేది. ఒక్కో రోజు నలుగురికి వాదనలు జరిగి కోపాలొచ్చేసేవి. మళ్ళీ 4 రోజుల్లో మామూలయ్యేది. అటువంటి స్నేహం భార్యాభర్తల మధ్య ఎందుకుండదు? శేషగిరికి తన విషయాల మీద, తన ఆలోచనల గురించి కాస్త శ్రద్ధ ఉంటే ఎంత బాగుండేది. పెళ్ళైన కొత్తలో అతని చేత పుస్తకాలు చదివిద్దామని చేసిన ప్రయత్నాలన్నీ వృధా అయ్యాయి. తనే చదివి వినిపించాలని కూడా ప్రయత్నించింది. తనకెంతో ఇష్టమైన ఓ నవల చదివిద్దామని విఫలయత్నం చేసి చివరికి నేనే చదువుతాను వినమని కూచుంటే 10 పేజీలు చదివేసరికి శేషగిరి నిద్రపోయాడు. తనకెంతో అవమానం అనిపించింది. ఇక అప్పటినుంచి ఆ ప్రయత్నాలు మానేసింది. పుస్తకాలే స్నేహితులు. ఈ ఒంటరితనాన్ని మరిపించడానికి పుస్తకాలు తప్ప వేరే తోడు లేదు. కానీ పుస్తకాలు చాలడం లేదు. మంచి పుస్తకం చదివినప్పుడో, తనకిష్టమైనదేదో జరిగినప్పుడో అవన్నీ చెప్పుకోవడానికో మనిషి కావాలనిపిస్తోంది. ఒక్కో రోజు ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. ఆ ఉత్సాహంలో ఏదేదో చేయాలనిపిస్తుంది. అదంతా ఎవరితోనన్నా చెప్పుకుంటే ఏం చేయాలో తెలుస్తుందేమో. చెప్పుకోవడానికి ఎవరూ ఉండరు. శేషగిరికి అర్థం కాదు. ఎగతాళి చేస్తాడు. అంత ఉత్సాహము నీరుగారి మనసంతా కుంచుకుపోతుంది. ఒక్కో రోజు మనసులో ప్రేమ ఉప్పొంగుతుంది. ఆ ప్రేమలో శేషగిరిని ముంచేయాలనిపిస్తుంది. అంత ప్రేమను ఏదో ఒక పిచ్చి మాట అనో, సెకండ్ షో చూసొచ్చి నిద్రొస్తోందనో తేలిక చేసేస్తాడు. ఆ ఉత్సాహాన్ని, ప్రేమను అణచుకొని చివరకు తను పెద్ద నీరసపు మనిషి అవుతోంది. పిల్లల్ని మంచిగా పెంచడం అనే పనే లేకపోతే ఇక ఈ జీవితంలో ఏమీ లేదు. పుస్తకాలు చదువుకుంటూ, పిల్లల్ని పెంచుకుంటూ ఒంటరిగా ఈ బతుకు వెళ్ళమారాల్సిందే. గాఢంగా నిట్టూర్చింది ఉష. తన ఒంటరితనాన్ని తలుచుకునేసరికి వెన్నెల కూడా దుర్భరం అనిపించి లోపలికి నడిచింది. రవి పక్కనే పడుకుని రంగభూమి తెరిచింది. శేషగిరి వచ్చి తలుపు కొట్టే వరకు ఈ లోకంలో లేకుండా అలా చదువుతూనే ఉంది. శేషగిరి వచ్చి, ఇంకా పూర్తి కాలా నీ నవల? ఎలా చదువుతావు ఇంతింత పుస్తకాలు ఓపిగ్గా అన్నాడు ఆ పుస్తకం చేతిలోకి తీసుకుంటూ. ఎంత బాగుందో తెలుసా అని ఉష ఏదో చెప్పబోతుంటే, 12 అవుతోంది గాని ఇక నన్ను నిద్రపోనివ్వు అంటూ మంచం ఎక్కి ముసుగు పెట్టాడు. ఇంకో 100 పేజీలుంది. నేనిది చదివి గాని పడుకోను అంది ఉష పుస్తకం తీస్తూ. ఇదిగో ఇలారా అంటూ పిలిచాడు శేషగిరి. ఏమిటి విసుగ్గా అడిగింది ఉష. ఇట్రా చెబుతాను అన్నాడు శేషగిరి. శేషగిరికి కావలసిందేమిటో ఉషకి తెలుసు. ఆ రకంగా శేషగిరి పిలవగానే అతని పక్కకు వెళ్ళడం ఉషకు అసలు ఇష్టం ఉండదు. ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటూ ఆ మాటల క్రమంలో ఒకరి మీద ఒకరికి ప్రేమ కలిగి, ఒకరి సాన్నిహిత్యం ఒకరికి ఆవేశాన్ని కలిగించి, ఇద్దరం ఒకటి కావాలనే తపన కలిగి, అప్పుడు ఏకమైతే కలిగే ఆనందం కావాలని ఉష కోరిక. ఆ కోరిక తీరే అవకాశం చాలా అరుదుగా గాని రాదు. ఉష శేషగిరి పిలుపు వినబడనట్టే పుస్తకం చదువుతూ కూర్చుంది. పిలుస్తుంటే వినపడదా అని శేషగిరి గొంతులో కోపం ధ్వనించింది. ఆ కోపం చూసి ఉష మనస్సు ఇంకాస్త బరువెక్కింది. అదొక డిమాండ్. ఆ డిమాండ్ తను తీర్చాలి. పొద్దున్నే కాఫీ, వేడి నీళ్లు, టిఫిను, భోజనం, ఇస్త్రీ బట్టలు ఇవన్నీ డిమాండ్ చేసినట్లే ఇప్పుడు ఇది కూడా డిమాండ్ చేస్తాడు. అవన్నీ తన డ్యూటీలు అనుకుని చేస్తోంది. అవన్నీ చేయడం తనకు పెద్ద కష్టం అనిపించడం లేదు. అతనికి కావలసినవన్నీ అమర్చడం తృప్తిగానే ఉంటోంది. కానీ ఈ డిమాండ్ని ఇంత యాంత్రికంగా తీర్చడం తనకు చాలా కష్టంగా ఉంటుంది. ప్రేమ ఇంత మెకానికల్గా ఉండాలా? శరీరాల ప్రసక్తి తప్ప మనసుల కలయిక ఉండకపోతే ఎలా? ఈ మనిషికి మనసు సంగతి ఎప్పటికి అర్థమవుతుంది? శేషగిరి మంచం మీద నుంచి లేచి వచ్చి ఉష చేతిలో పుస్తకం లాగేశాడు. అతని కళ్ళు కోరికతో మెరుస్తున్నాయి. ఎంతో అందమైన కళ్ళు అతనివి. ఆ కళ్ళను చూస్తూ అప్రయత్నంగానే అతని వెంట నడిచింది ఉష. ఆ కళ్ళలో ప్రేమ లేదు అని తన మనసు లోపల వినబడుతున్న అరుపును నొక్కేస్తూ శేషగిరి కౌగిలిలో ఇమిడిపోయింది ఉష. అరగంట తర్వాత శేషగిరి గాఢంగా నిద్రపోతున్నాడు. కానీ ఉషకు నిద్ర రాలేదు. శరీరం తేలికగా అయింది గాని మనస్సు సీసపు ముద్దలా తయారైంది. ఈ మనశ్శరీరాల ఐక్యత ఎలా ఎప్పటి కుదురుతుంది అనుకుంటూ లేచి మళ్ళీ పుస్తకం తెరిచింది. నవల పూర్తయ్యేసరికి 1:30 అయింది.
మనసంతా ప్రశాంతంగా మారింది. లైటు తీసి పడుకుని 5 నిమిషాలు నిద్రపోయింది. 6ంటికంతా మెలకు వచ్చింది ఉషకు. ఆదివారం అని గుర్తొచ్చినా మరి పడుకోబుద్ధి కాలేదు. మంచం మీద నుంచి లేచేసరికి శరత్ కూడా లేచాడు. పిల్లలకి ఆదివారం నాడు మాత్రం 5ంటికే మెలకు వస్తుంది. మిగిలిన రోజుల్లో ఏడైనా సరే లేపందే లేవరు. ఇంత చిన్న పిల్లల మీద కూడా బడి మంచి ప్రభావమే చూపిస్తోంది అని నవ్వుకుంది ఉష. బడి భయం ఇంకా బాగా తెలియని రవి నిద్రపోతూనే ఉన్నాడు. శేషగిరి ఆదివారం గాని సోమవారం గాని 8ంటికి ముందు ఏ రోజూ లేవడు. ఉష లేచి వంటింట్లోకి నడిచింది. నిద్ర లేవగానే ఆడవాళ్ల కాళ్ళు ఆటోమేటిక్గా బుర్ర ప్రమేయం ఏమీ లేకుండానే వంటింట్లోకి దారితీస్తాయి కదా అనుకుంటే ఉషకు నవ్వొచ్చింది. వంటిల్లు కూడా నిద్రపోతోంది. ఇక ఈ వంటింటిని నిద్రలేపాలి అనుకుని నెమ్మదిగా అంట్ల గిన్నెల దగ్గరకు వచ్చింది ఉష. అవి బయటపడేసి తోమి తెచ్చేసరికి శరత్, రవి కలిసి టూత్ పేస్ట్ అంతా ట్యూబ్లోంచి బయటికి లాగి వినోదిస్తున్నారు. మిమ్మల్ని పేస్ట్ ఎవరు ముట్టుకోమన్నారా? నన్ను అడిగితే నేను ఇచ్చేదానిగా అంటూ ఆ పేస్ట్ అంతా తుడిచి వాళ్లకు నీళ్ళు ఇచ్చి తను మొహం కడుక్కుంది. ఇవాళ టిఫిన్ పని పెట్టుకోకుండా పెందలాడే భోజనం చేసేస్తే సగం పని తగ్గుతుంది. కానీ ఆదివారం టిఫిన్ లేకపోతే శేషగిరి బాగోదు. ఆదివారం అతను మరింత బిజీగా ఉంటాడు. ఆఫీసుకైనా ఆలస్యంగా వెళ్తాడు కానీ ఆదివారం మార్నింగ్ షోకి మాత్రం ఆలస్యం కానివ్వడు. నిద్ర లేస్తూనే వరుసగా కాఫీ, టిఫిను, వేడి నీళ్లు, ఇస్త్రీ బట్టలు ఇలా కేకలు పెడుతూనే ఉంటాడు. శేషగిరి వెళ్ళిపోయాక కానీ ఉషకు తీరిక దొరకదు. 1 గంటకొస్తే అన్నం తిని అలాగే నిద్రపోయి సాయంత్రం బయటికి వెళ్తాడు. లేదా అసలు ఇంటి జోలు లేకుండా రాత్రి 10 వరకు తిరిగి వస్తాడు. పెళ్ళైన కొత్తలో ఉష ఎంత చెత్త సినిమాలైనా శేషగిరి కోసం చూసేది. ఆ సినిమాల మీద భరించలేని అసహ్యం కలగడము, శరత్ పుట్టడము ఒకేసారి కలగడంతో ఉష శేషగిరితో కలిసి సినిమాలు చూడడం మానేసింది. ఉష ఇష్టపడే సినిమాలు శేషగిరికి పడవు. ఉష టిఫిన్ చేసే ప్రయత్నంలో పడింది. గారెలకని రాత్రే పప్పు నానబెట్టింది. అవి కడిగి రుబ్బి గారెలు చేసినా శేషగిరి నిద్రపోతూనే ఉన్నాడు. అవి వేడిగా తింటే బాగుండునని ఉష ఆరాటం. గదిలోకి వెళ్ళి టైం 9 దాటింది లేపమని లేపేసింది. టికెట్లు దొరకవేమోననే కంగారుతో శేషగిరి లేచి హడావిడిగా ముఖం కడుక్కొచ్చాడు. గారెల ప్లేటు తెచ్చిపెట్టి గడియారం తెచ్చి ముఖం ముందు పెట్టింది. అమ్మో 10 దాటింది. 9 దాటిందంటావే, ముందు ఎందుకు లేపలేదు? గారెల వంక చూడకుండానే లేచాడు శేషగిరి. ఉష పకపకా నవ్వి, గడియారం ఆగిపోయింది, ఇప్పుడు 8 అయింది అంది. 8ంటికే లేపేశావా? ఆదివారం నిద్ర సర్వనాశనం చేశావు కదా. ముఖం చిట్లించుకుంటూ కూర్చున్నాడు. గారెలు ఆరిపోతాయని లేపేశాను. నీకు సినిమా పోతుందంటే బాధ కానీ కష్టపడి గారెలు చేసింది వేడిగా తిని పెళ్ళాన్ని సంతోషపెడదామనే ఆలోచన ఉండదు అనంది. చాలే సాధింపులు, మంచి నిద్ర పాడు చేశావు. మంచి కల కూడా వచ్చింది. దిగులు పడిపోయాడు అతను. ఏం కల అది అని అడిగింది ఉష. అమితాబ్ బచ్చన్, కృష్ణంరాజు ఫైట్స్ చేస్తుంటే మధ్యలో సిల్క్ స్మిత డాన్స్. సిల్క్ భలే బాగుందిలే. గారె తుంపి ఆవకాయ కారంలో అద్దుకుని నోట్లో వేసుకుని కళ్ళు మూసుకున్నాడు. చిచి అంది ఉష ముఖం చిట్లిస్తూ. ఓయ్ అన్నాడు శేషగిరి అధికారం ఉట్టిపడే స్వరంతో. ఉష మనసంతా అసహ్యంగా మారిపోయింది. శేషగిరితో ఏదో ఒకటి మాట్లాడాలని, ఇద్దరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ టిఫిన్ తినాలని ఉష కోరిక. ఆ కోరిక ఎప్పుడూ తీరదు. 5 నిమిషాల్లో ఆ సంభాషణని ఉషకు అసహ్యం పుట్టేలా చేయగలడు శేషగిరి. శేషగిరికి కాఫీ ఇచ్చి వెళ్ళి పిల్లల దగ్గర కూర్చుంది ఉష. పిల్లలు బొమ్మల పుస్తకాలు చూస్తున్నారు. ఉషను చూడగానే అమ్మా ఈ కథ చెప్పవు అంటూ పుస్తకం పట్టుకుని వచ్చారు. ఉష ఆ కథ చదువుతూ మధ్యలో శేషగిరి వంక చూసింది. శేషగిరి దీక్షగా ఓ సినిమా పత్రిక చదువుతున్నాడు. దాని మీద అర్ధనగ్నంగా ఉన్న ఓ తార బొమ్మ ఉంది. ఇదిగో ఆ పత్రికలు పిల్లల ముందు చదవకు, వాళ్ళు అవి నేర్చుకుంటారు అంది ఉష. ఏం నేర్చుకుంటే? నేను చెడిపోయినట్లేనా నీ దృష్టిలో? ఒరే శరత్ ఇట్రారా, నీకు కథ చెబుతాను అని పిల్లల్ని పిలిచాడు. శరత్, రవి ఇద్దరూ శేషగిరి దగ్గరకు పరిగెత్తారు. ఇదిగో వీడు అంజాద్ ఖాన్ అని పెద్ద విలను బొమ్మ చూపిస్తూ చెప్పాడు శేషగిరి. విలన్ అంటే అని రవి అడిగాడు. అరే విలనంటే తెలియదా? నా పిల్లలకు విలనంటే తెలియదా? ఎంత పరువు తక్కువ, ఏం పెంపకం నీది అంటూ ఉషను వెక్కిరించాడు శేషగిరి. చాలే, నీకు తెలియని చాలా విషయాలు వాళ్ళకు తెలుసు. ఒరే శరత్ ఇటు రారా అని పిలిచింది. మళ్ళీ పిల్లలిద్దరూ ఉష దగ్గరకు పరిగెత్తారు. కన్యాశుల్కం నాటకం ఎవరు రాశారా అని అడిగింది. గురజాడ ఠక్కును చెప్పాడు శరత్. అమ్మ అనే నవల ఎవరు రాశారా రవి? నువ్వు చెప్పు. వద్దొద్దు చెప్పకురా, ముందు నాన్న అడుగుదాం. నువ్వు చెప్పు. అమ్మ అనే నవల రాసింది ఎవరు? రవికి నీకు పోటీ అని చెప్పింది.
ఉష ఉత్సాహం చూసి పిల్లలు పకపక నవ్వారు. అమ్మా, ఆ నవల ఇంకా సినిమాగా రానట్లుందే. సరే, నాకు తెలియదులే. అయినా ఆ అమ్మ నవల ఎవరు రాస్తే మనకేంటి తేల్చేశాడు శేషగిరి. అంజాద్ ఖాన్ విలనంటే తెలియకపోతే నష్టమేంటి అని అడిగింది ఆమె. అమ్మో, చాలా నష్టం ఉంది. విలన్ని గుర్తుపట్టకపోతే చావు దెబ్బలు తింటాం. ఒరే, మీ అమ్మ చెప్పే అమ్మ కథలు అమ్మమ్మ కథలు వినకండి, ఇప్పుడే ముసలాళ్ళు అయిపోతారు. పిల్లల్ని హెచ్చరిస్తున్నట్లు కళ్ళు పెద్దవి చేసి చెప్పాడు శేషగిరి. అమ్మ మంచి కథలే చెబుతుంది అన్నాడు శరత్. ఉష గర్వంగా నవ్వింది శరత్ని ముద్దు పెట్టుకుంటూ. చాలే సంబరం, నాకు నీళ్లు పెట్టు, టైం అయిపోతుంది అంటూ లేచాడు శేషగిరి. ఇవాళేం సినిమాకి? పిల్లల్ని కూడా తీసుకుపోరాదు, నాకు కాస్త రెస్ట్ దొరుకుతుంది అంది ఉష. పిల్లల్ని నాతో సినిమాకు పంపిస్తావా? నీ కంఠంలో ప్రాణం ఉండగానే. అయినా ఇవాళ సినిమా పెద్దలకు మాత్రమే అని కొట్టాడు శేషగిరి. చిచి, సిగ్గు లేకపోతే సరి అంటూ నీళ్లు తోడ్డానికి వెళ్ళింది ఉష. స్నానం చేసి పూలరంగడిలా ముస్తాబయ్యాడు శేషగిరి. ఇంకా చిన్నపిల్లాడిలా ఆ బొమ్మల చొక్కాలెందుకు, కాస్త హుందాగా కనిపించే బట్టలు కొనుక్కోరాదు అంది ఉష శేషగిరి కొత్తగా కొనుక్కున్న బొమ్మల చొక్కా చూస్తూ. భలే, 30 ఏళ్లకే నన్ను ముసలాడినైపోమ్మంటావా? అసలే నువ్వు ముసలమ్మవయ్యావని నేను ఏడుస్తుంటే అన్నాడు అతను. నేను ముసలమ్మనైతే నాకంటే 5 ఏళ్ళు పెద్దాడివి, నువ్వు కుర్రాడివా అందామె. నేనెప్పుడూ కుర్రాడినే అంటూ సెంటు పట్టించాడు చొక్కాకి. ఛీ, పాడుకంపు అంటూ గదిలోంచి బయటకు నడిచింది ఉష. నీకు మంచి సినిమాలే కాదు, మంచి వాసనలు కూడా పడవు. నా కర్మ, దొరికినందుకు చెప్పుకోవాలి. మా నాయనమ్మ నయం నీకంటే అన్నాడు అతను. శేషగిరి మాటలు వినబడనట్లే కూర్చుంది ఉష పేపర్ చూస్తూ. ఉషా ప్లీజ్, దీనంగా వినబడింది శేషగిరి గొంతు. ఏమిటి, ఏం చెయ్యాలి? ఆ గొంతుతో పిలిచాడంటే ఏదో సేవ చెయ్యాలని ఉషకు తెలుసు. శేషగిరి చేతిలో పాలిష్ బ్రష్ ఉంది. నాయనమ్మలకు బూట్లు పాలిష్ చేయడం వస్తుందా? ఆ బూట్లు పాడు చేశానంటే లేనిపోని తంట అంది ఉష. ఛ, నువ్వు నాయనమ్మవేంటి? నీ అందం ఎవరికుంది? ఆ అందాన్నంతా ముతక చీరలు కట్టి ముచ్చట ముడేసి పాడు చేసుకుంటున్నావని నా బాధ. కానీ నీతో అందంలో ఏ సినిమా తారా అంటుంటే. చాలే ఆపు, పాలిష్ చేస్తాలే. ఉష చిరాకు పడుతూ పాలిష్ బ్రష్ తీసుకుంది. శేషగిరి ఈల వేస్తూ హుషారుగా అటు ఇటు తిరుగుతున్నాడు. ఎప్పుడూ ఓ ఉత్సాహంలో పొంగి పొర్లుతున్నట్టుంటాడు. 5 నిమిషాలు చాలు, ఒకచోట కాలు ఒకచోట నిలవదు. ఏం మనిషో అని విసుక్కుంటూ బూట్లు పాలిష్ చేస్తోంది ఉష. శరత్, రవి, మీ బూట్లు కూడా తెండిరా, పనైపోతుంది అని కేకేసింది. శేషగిరి బూట్లు తొడుక్కుని బయటికి పరిగెత్తాడు. ఉష పిల్లల బూట్లు పాలిష్ చేసి ఒక మూలన పెట్టింది. వంట చేద్దామా, కాసేపు పిల్లలతో కాలక్షేపం చేద్దామా అని ఆలోచిస్తుండగా వాకిట్లో రిక్షా ఆగింది. అరే సహజ, పెద్దగా కేకేసింది ఉష. ఉష కేక విని పిల్లలిద్దరూ గబగబా పరిగెత్తుకొచ్చి లోపలికి వస్తున్న ఆవిడను చూస్తూ ఉష పక్కనే నిలబడ్డారు. సహజ లోపలికి వస్తూనే ఇద్దరు పిల్లల్ని ఒక్కసారే ఎత్తుకోవాలని ప్రయత్నించి ఎత్తుకోలేక దించేసింది. నేనొక్కసారన్నా చూడకుండానే నేను ఎత్తుకోలేనంతగా పెరిగిపోయారు అన్నది సహజ. నువ్వెప్పుడు వచ్చావు? ఆశ్చర్యంలోంచి తేరుకుని ఆనందంలో మునిగిపోతూ అడిగింది ఉష. 10 రోజులైంది అని చెప్పింది సహజ. 10 రోజులైతే ఇప్పుడా రావడం? ఎక్కడ దిగావు? ఉషకు కోపం వచ్చింది. ఇంకా ప్రతి 10 రోజులకు వస్తుంటాలే, అలగకు అంది సహజ. అంటే అని అడిగింది ఉష. అంటే నాకు ప్రసాద్కి ఇక్కడికే ట్రాన్స్ఫర్ అయింది. మా ఇల్లు అరండాల్పేటలో. శారదని రమణి కలిశాను. నిన్నే ఆలస్యంగా కలుస్తున్నాను అంది జాలిగా సహజ. ఏడ్చావులే, ఆయన ఏరి? ఇద్దరూ కలిసి రాకూడదు? నేనసలు చూడలేదు కదా అతన్ని అంది. పెళ్ళికి ఎందుకు రాలేదు? సహజ జీవిత భాగస్వామిని చూడ్డం అంత తేలికనుకున్నావా? నువ్వే మా ఇంటికి వచ్చి చూడాలి హాస్యంగా అంది సహజ. ఊరికే రావచ్చా? కొబ్బరికాయ, పూలు, పళ్ళు పట్టుకురావాలా అంది ఉష. నువ్వేం తెచ్చినా స్వీకరిస్తాము అంది సహజ. సరేలే కూర్చో, మంచినీళ్ళు ఇవ్వనా అని అడిగింది. ఇవ్వు. మీ పేర్లేమిట్రా అంటూ పిల్లల్ని దగ్గరకు తీసుకుంది సహజ. పిల్లలిద్దరూ సిగ్గుపడిపోయారు. ఏంటే వీళ్ళ పేర్లు? మంచినీళ్ళ గ్లాస్ అందుకుంటూ అడిగింది. శరత్ చంద్ర, రవిచంద్ర అని చెప్పింది. రవీంద్ర. ఇంత తెలుగు సాహిత్యాన్ని వదిలి బెంగాలీ సాహిత్యం మీద పడ్డావేమిటి? పెద్దవాడికి రవీంద్ర అని పెట్టాలేమో లెక్క ప్రకారం అంది సహజ. నాకు శరత్ ఎక్కువ ఇష్టం కదా. ఇంకో మగపిల్లాడిని కనాలని నేను అనుకోలేదు. అమ్మాయి పుడుతుంది, ఏం పేరు పెట్టాలా అని ఆలోచిస్తుంటే ఆ ఆలోచన తెగకముందే అబ్బాయి పుట్టేశాడు. పోన్లే, మరి రవీంద్రుడు బాధపడతాడని ఆ పేరు పెట్టేశాను. ఉష హాయిగా నవ్వింది.
ఉష నవ్వు చూసేసరికి సహజకు కొత్త ఉత్సాహం వచ్చింది. రమలాగా శారదలాగా కాకుండా ఉష నిజంగా సంతోషంగా బతుకుతోంది అనుకుంటే సహజకు హాయిగా ఉంది. శేషగిరి కనిపించడే? లోపల గదిలోకి చూస్తూ అడిగింది సహజ. బయటికి వెళ్ళాడులే అంది ఉష. నేను అతనికి గుర్తున్నానా? పెళ్లిలో చూడడమే కదా. అవును గాని ఉత్తరాలన్నా రాయకుండా ఏం చేస్తున్నావు అని అడిగింది సహజ. ఏంటో అశ్రద్ధ అయిపోతోంది. అసలు తీరిక దొరకదు. కాస్త టైం ఉంటే ఏ పుస్తకమో చదువుతూ కూర్చుంటా. నా సంగతి తెలియనట్లు అడుగుతావేం? ఎన్ని కబుర్లన్నా చెబుతా గాని 4 వాక్యాలు రాయాలంటే కుదరదు అంది ఉష. నీకు రాసే అలవాటుంటే మంచి రచయిత్రివయ్యేదానివి. సరే గాని మంచి పుస్తకాలేం చదివావు ఈ మధ్య అని అడిగింది సహజ. ప్రేమ్చంద్ రంగభూమి చదివాను. ఎన్నాళ్ల నుంచో ఆ పుస్తకం కోసం ప్రయత్నిస్తుంటే నిన్ననే దొరికింది. రాత్రంతా కూర్చుని చదివేశా. ఎంత బాగుందో. నువ్వు చదివావా? కుతూహలంగా అడిగింది ఉష. ఆ చదివా. నాకు ఆ నవల చాలా నచ్చింది. నాకు చాలా ఇష్టం కూడా. ఎన్ని రకాల పాత్రలో గదా. పైగా ప్రేమ్చంద్ మానవ మనస్తత్వంలో ఉండే వైవిధ్యాన్ని చాలా బాగా చూపిస్తాడు. ఒకే పాత్ర చాలా మంచిగాను చాలా చెడ్డగాను కూడా ఆలోచిస్తుంది. మంచి పాత్ర చెడ్డ ఆలోచనలను కంట్రోల్ చేసుకోగలుగుతుంది. అంతే తేడా అన్నది సహజ. కానీ ఈ నవలలో సోఫియాకు చెడ్డ ఆలోచనలేం వచ్చాయి? ఎంత మంచి పాత్ర ఆలోచనగా అంది ఉష. సరేలే, వినయుడి కోసం ఆ కలెక్టర్ని ప్రేమించినట్లు నటించి మోసగించి పిచ్చిగా ఉండదు అన్నది సహజ. అది ప్రేమ కోసం గదా అంది ఉష. నిజమే. కానీ ఇంకే రచయితైనా సోఫియా లాంటి పాత్రను ఆ రకంగా చేస్తాడా? హీరోయిన్ని వ్యాంప్ని కలగలిపి ఒకే స్త్రీలో చూపగలుగుతాడా అంది సహజ. ఎందుకలా చేశాడంటావు అని అడిగింది ఉష. జీవితం అలాగే ఉంటుంది కాబట్టి. జీవితంలో హీరోయిన్లని వ్యాంపులని ప్రత్యేకంగా ఉండరు. మనిషిలో మంచి చెడ్డలు రెండూ ఉంటాయి. వాళ్ళకి ఎదురయ్యే పరిస్థితులను బట్టి వారి జీవిత విధానాన్ని బట్టి స్వభావాన్ని బట్టి ప్రవర్తిస్తుంటారు అని చెప్పింది సహజ. ఇద్దరూ సాహిత్య ప్రపంచంలో పడి టైం మర్చిపోయారు. శరత్ రవి ఆటలతో విసిగెత్తి ఆకలంటూ వచ్చేసరికి 12 దాటింది. అరే అన్నం వండలేదే. బిస్కెట్లు ఇస్తాను గాని కాసేపు ఆడుకోండి నాన్న. తొందరగా అన్నం వండేస్తాను అంటూ ఉష లేచింది. నేను వెళ్తాను మరి. సహజ కూడా లేచింది. ఉండు, అన్నం తిని సాయంత్రానికి వెళ్దువు గాని అంది ఉష. ప్రసాద్ ఎదురు చూస్తుంటాడు అన్నది సహజ. నువ్వు వెళ్ళి వంట చేయాలా అని అడిగింది ఉష. అక్కర్లేదు, తనే చేసేస్తాడు అని చెప్పింది. ప్రసాద్ వంట చేస్తాడా? ఆశ్చర్యపోయింది ఉష. ఏం, బాగానే చేస్తాడు. ఈసారి ఆదివారం మీరిద్దరూ వచ్చి మా ఇంట్లో భోజనం చేయాలి. రమను శారదను కూడా రమ్మంటాను అంది సహజ. అలాగైతే నువ్వు ఉండిపోరాదు, సాయంత్రం వెళ్ళొచ్చు అందిరా ఉష. 4ంటికి మాత్రం వెళ్ళి తీరాలి. మేమిద్దరం కలిసి సాయంత్రం రోజ్ గార్డెన్కి వెళ్ళాలనుకున్నాము అని చెప్పింది సహజ. ఇంకా రోజ్ గార్డెన్ ఉందా అక్కడ? ఆశ్చర్యపోయింది ఉష. అదేంటి లేదా? ఏమైంది? ఇంకా ఆశ్చర్యపడింది సహజ. ఏమో నాకు తెలీదు. ఈ 4-5 ఏళ్లలో నేనటు వెళ్ళలేదు. నీకింకా రోజ్ గార్డెన్ గుర్తుందా అంటూ నవ్వింది ఉష. నువ్వు కూడా ఇలాగైపోయావు కదా సహజ నిట్టూర్చింది. ఉష నవ్వి, సరే 4ంటికి పంపుతాను గాని ఉండిపో. సాజీ, మనం దాదాపు 5 ఏళ్ల తర్వాత కలుసుకున్నాం గాని అలా లేదు కదూ. నిన్న మొన్న కలుసుకున్నట్టుంది. ఏంటిది? ఎందుకిలా ఉంది? సంతోషపడుతూ అడిగింది. మనం ఎక్కడ ఆగామో అక్కడి నుంచే మొదలయ్యాం. మధ్యలో గ్యాప్స్ లేవు. మనిద్దరం 5 ఏళ్ల క్రితం కలిసినప్పుడు కాలాతీత వ్యక్తులు గురించి మాట్లాడుకున్నాం. ఇవాళ మళ్ళీ కలవగానే రంగభూమి గురించి మాట్లాడుకున్నాం. ఎక్కడా ఏమీ ఆటంకాలు లేవు. పెళ్ళి, ఉద్యోగం, పిల్లలు ఏవీ మన ఆలోచనలకు అడ్డు రాలేదు. శారద బొమ్మలేయడం లేదు తెలుసా హఠాత్తుగా అడిగింది సహజ. తెలుసు, చాలా దిగులుగా ఉంటుంది శారదను చూస్తుంటే అంటూనే ఉష వంటింట్లోకి నడిచింది. శారద సరే, రమణ కలుస్తున్నావా? కూరల బుట్ట అందుకుంటూ అడిగింది సహజ. లేదే, చాలా రోజులైంది. రమ ఎంత మారిపోయిందంటే వాళ్ల సంసార సంగతులు తప్ప మరొకటి మాట్లాడదు. నాపసానిలాగా తయారైంది. నువ్వు వెళ్ళానన్నావుగా, ఎలా ఉంది? ఏమంటోంది అంది ఉష. అలాగే ఉంది. నాకు చాలా బాధ అనిపించింది. ఆడవాళ్లను సంసారాలు మింగేస్తాయి ఉష. మేమిద్దరం కలిసి బాలమురళి పాట కచేరీకి వెళ్ళాము. మధ్యలో లేచి వెళ్ళిపోయింది పనుందంటూ అని చెప్పింది సహజ. నిజమా అంది ఉష. నిజంగా ఎంత ఆశ్చర్యపోయానో. పాటలంటే దానికి ఎంత ప్రాణం. అంతటి ఇష్టాన్ని ఎవరు ఎలా మింగేశారు? భర్త, అత్తగారా, పిల్లాడా అంది.
ముగ్గురూ కలిసిన ఆ సంసారమై ఉంటుంది. ఈ ఇంటి చాకరీకి అంతుండదే సాజీ, పళ్ళ బిగువున చేసుకుపోవాల్సిందే అంది ఉష. అయితే మాత్రం నువ్వు పుస్తకాలు చదవడం మానుకున్నావా అంది సహజ. లేదులే, అవి లేకపోతే ఎప్పుడో విరక్తి పుట్టేది ఈ చాకిరంటే అంది. ఈ పని కాగానే ఆ పుస్తకం చదువుకోవచ్చనే ఆలోచనతో ఈ పని గబగబా చేసేసుకుంటాను అంది ఉష. అమ్మయ్య, నువ్వు మారలేదనుకుంటే నాకెంత సంతోషంగా ఉందో. శేషగిరి కూడా పుస్తకాలు బాగా చదువుతాడా అని అడిగింది సహజ. బొత్తిగా చదవడు, అదే నా దిగులు అంది ఉష. అయ్యో పోనీలే, నీకు అడ్డం రావడం లేదుగా అంది. ఇద్దరూ కలిసి వంట చేసి పిల్లలకు పెట్టారు. అప్పటికే టైం 2 అయింది. అతను ఇంకా రాలేదేంటి సహజ ఆశ్చర్యంగా అడిగింది. ఫ్రెండ్స్తో వెళ్ళుంటాడు, మ్యాట్నీకి వెళ్తే వెళ్తానని కూడా అన్నాడు. మనం భోజనం చేసేద్దాం అంది ఉష. ఉష కంచాలు పెట్టింది. ఆదివారం నాడు మిమ్మల్ని విడదీసే ఫ్రెండ్స్ ఎవరే? శత్రువుల్లా ఉన్నారు గాని స్నేహితుల్లా లేరు అంది. మరి నేను మీ ఇద్దరిని విడదీయలేదా? మీ ప్రసాద్ కూడా నన్ను ఇలాగే శత్రువు అనుకుంటాడా ఏం కర్మ? ఉష నవ్వింది గాని మనసులో దిగులు అనిపించింది. శేషగిరి సినిమా పిచ్చి గురించి, అతనికి తనకి మధ్య అభిరుచుల్లో ఉన్న తేడా గురించి సహజకు అప్పుడే చెప్పడం బాగోదని ఉష ఆ ప్రసక్తి ఏమీ తీసుకురాలేదు. సహజ ఇక్కడే ఉంటుంది, నిదానంగా తల ఆలోచనలు దిగుళ్ళు అన్నీ చెప్పుకోవచ్చు అనుకుంది. ఇద్దరూ భోజనాలు ముగించి మళ్ళీ కబుర్లలో పడ్డారు. పోనీ నువ్వు కూడా రాకూడదు, పిల్లలతో సరదాగా ఉంటుంది అంది సహజ. టైం 3:30 దాటుతోంది. ఉషను వదిలి వెళ్ళాలనిపించడం లేదు. కానీ ప్రసాద్తో రోజ్ గార్డెన్కి వెళ్ళాలని ఉంది. రావచ్చు కానీ అని మొహమాట పడింది ఉష. శేషగిరి వస్తే ఇబ్బంది పడతాడా అని అడిగింది సహజ. ఇబ్బందేం లేదులే అంది ఉష. శేషగిరి ఎప్పుడు వస్తాడో ఉషకు నమ్మకం లేదు. పోనీ వెళ్దాం అనిపిస్తోంది. అయితే వచ్చేయి, తొందరగా రెడీకా, లే పిల్లల్ని నే తయారు చేస్తాలే పో అని సహజ ఊపిరాడనివ్వలేదు. ఉష తయారై ఇంటికి తాళం వేసి తాళం చెవి పక్క వాళ్ళకిచ్చింది. సహజ వాళ్ళిల్లు చేరేసరికి ప్రసాద్ వాకిట్లోనే ఎదురయ్యాడు. మధ్యాహ్నం నుంచి కంగారు పడుతూనే ఉన్నాడు సహజ రాలేదేమిటా అని. ఫ్రెండ్తో పిల్లలతో దిగుతున్న సహజని చూసి, ఏమయ్యావు? చూసి చూసి విసిగెత్తిపోయింది. రానని చెప్పి వెళ్తే నా కాలక్షేపం నేను చూసుకునేవాడిని. మీ ఊరు కదా అని నన్ను మరీ ఇంటి పక్షం చేస్తున్నావు అన్నాడు కాస్త కోపం నటిస్తూ. ఉష, ప్రసాద్ కోపం పోగొట్టే బాధ్యత నీదే అంది సహజ. ఉష నవ్వుతూ నిల్చుంది. ప్రసాద్ కూడా నవ్వి, ఇంతకు మనం బయటికి వెళ్తున్నామా లేదా అని అడిగాడు. వెళ్దాం, ఉషని కూడా అందుకే లాక్కొచ్చాను. నేను 10 నిమిషాల్లో స్నానం చేసి వస్తాను అంటూ లోపలికి వెళ్ళింది సహజ. ప్రసాద్ కూడా బట్టలు మార్చుకోవడానికి లోపలికి వెళ్ళాడు. ఉష వాకిట్లోకి వచ్చి మొక్కల్ని చూస్తూ నిల్చుంది. అమ్మా, ఈ గులాబీ పువ్వు కొయ్యనా అని అడిగాడు శరత్. ఎందుకురా, నువ్వు పెట్టుకుంటావా అంది ఉష నవ్వుతూ. నువ్వు పెట్టుకో అంటూనే కోశాడు శరత్. అన్నం చూసి రవి కూడా ఒకటి కోశాడు. అత్త కోప్పడుతుందిరా అంది ఉష పువ్వులు తీసుకుంటూ. పోనీ అత్తకే ఇద్దాంలే అన్నాడు రవి. పిచ్చి నాన్న, పువ్వు కోసినందుకు కోప్పడుతుంది గాని మనం తీసుకున్నందుకు కాదురా అంటుంటే ప్రసాద్ వచ్చి, పువ్వులు కావాలా మీకు? ఆ పక్క చాలా ఉన్నాయి, రండి కోసిస్తాను అంటూ రవిని ఎత్తుకున్నాడు. ఉష వారిస్తున్నా వినకుండా రవి శరత్లు అడిగిన పూలు ఆకులు అన్నీ తుంపిచ్చాడు ప్రసాద్. ఉష అయ్యో అయ్యో అని అరుస్తున్నా కూడా వినిపించుకోలేదు. సహజ వచ్చి, ఊరుకో ఉష, మీ పిల్లలకి ప్రసాద్ సంగతి తెలియదు కాబట్టి వాళ్ళు పూలు అడిగారు. పిల్లలు అడగాలే గాని కొండ మీద కోతినన్నా తెచ్చిస్తాడు. మా ఇంట్లో మంచి వస్తువులన్నీ మా పక్కింటి పిల్లలు పాడు చేస్తుంటారు. ఇక రండిరా, పెద్ద తోటకెళ్ళి బోలెడు పూలు తెచ్చుకుందాము అని పిల్లల్ని పిలిపించింది సహజ. సిటీ బస్ ఎక్కి కాలేజీ దగ్గర దిగారు అందరూ. ఓకే, మొదటి భాగం ఇక్కడితో ఆపేద్దాం. రెండో భాగంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.